హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ మిల్ మేకర్ పకోడీ. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద దీన్నైతే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను మిల్ మేకర్‌ని అయితే ఇలా కప్పుతో అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ మిల్ మేకర్‌ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా బౌల్‌లో వేసేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ అయితే వేసుకుందామండి. ఈ మిల్ మేకర్ ములిగేదాకా మనం వాటర్ వేసుకుందాం. మొత్తం ఒకసారి ములిగేదాకా ఇలా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని మనం ఈ మిల్ మేకర్‌నంతా కూడా శుభ్రంగా వాటర్ పిండేసుకొని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. అలా మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసేసుకుందామండి. ఇలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఈ మిల్ మేకర్‌లకి మొత్తం అంతా కూడా ఈ మసాలా, కారం, సాల్ట్ ఇయన్నీ పట్టేదాకా కలిపేసుకుందామండి. మనం క్రిస్పీగా చేసుకునే మూలని మనం డ్రైగానే కలుపుకోవాలండి. మనం లిక్విడ్‌గా అయితే అస్సలు కలుపుకోకూడదు. ఇందులో అయితే 2 స్పూన్లు మైదా, అలాగే 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకుందామండి. అలాగే ఒక రబ్బ కరివేపాకు, పొడవు చిరుకుల కింద కోసిన పచ్చిమిర్చి వేసేసుకుందామండి. ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం ముక్కలు ఇలా మిల్ మేకర్లకంతా కూడా ఈ ముక్కలకు పట్టేదాకా కలిపేసుకుందామండి. ఒకవేళ మనకి ఇంకా కలకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. మనం క్రిస్పీగా చేసుకునే మూలనే లిక్విడ్‌గా అయితే అస్సలు కలుపుకోకూడదండి. డ్రైగానే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్నైతే ఇప్పుడైతే మనం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఆటినైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేడే ఆయిల్ వేడెక్కాగా ఆయిల్ వేడెక్కాక మనం ఒకటి తీ ఒక మిల్ మేకర్ తీసి ఇందులో ఆయిల్‌లో వేసి చూస్తే ఆయిల్ కాగిందో లేదో తెలుస్తదండి. ఇలా కాగిపోయింది కదా ఆయిల్. ఇప్పుడైతే ఇందులో అయితే వేసేసుకొని ఈ మిల్ మేకర్‌నంతా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. మొత్తం అంతా క్రిస్పీగా వేయించుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. ఈ ఈ మిల్ మేకర్ పకోడీ. ఇలా ఒక ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్‌లో అయితే ఒక టిష్యూ పేపర్ వేసుకొని, ఆ పేపర్ మీదకైతే ఈ ఈ వేయించుకున్న ఈ మిల్ మేకర్‌ని అయితే తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని, మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. హ్మ్. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. అలా వేయించుకున్న వాటిలనైతే మొత్తం అన్నీ కూడా ప్లేట్‌లోకైతే తీసేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా తీసేసుకోవాలండి. మొత్తం అన్నీ తీసుకున్నాక నేనైతే ఒక జీడిపప్పులు ఒక 20 జీడిపప్పుల దాకా వేసుకున్నానండి. వేసుకొని బాగా వేయించేసుకున్నాను. ఇలా వేయించేసుకొని ఆ ప్లేట్‌లోకైతే తీసేసుకున్నానండి. చూసారు కదా! ఎంతో క్రిస్పీగా ఉండి మిల్ మేకర్ పకోడా రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా నిమ్మరసం పిండుకు తింటే సూపర్‌గా ఉంటాయి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్‌లో